అమాయకుడైన ఒక రమేష్ అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కుంటాడు. అది ఎలా జరిగిందో తెలియాలంటే చట్టంతో చెలగాటం సుజనశ్రీ గారు అద్భుతంగా రాశారు ఈ కథని. మీరు వినేయండి మరి. పార్వతి, నా మాట విను. ఈసారికే రమేష్ లాలనగా అడిగాడు. నీవు ఎన్నన్నా చెప్పు రమేష్, ఈ విషయంలో నీ మాట వినలేను. ఇన్నాళ్లలో ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? పార్వతి సముదాయిస్తూ అంది. అంతేకాని నా మాట విననే అంటావు. ఇక ఆ ప్రసంగం ఆపు. మీ ఫ్యాక్టరీలో పని ఎలా ఉంది? నీ చదువుని అంతటితో స్వస్తి చెప్పడమేనా? ప్రైవేట్గానైనా పరీక్షలకి కట్టకూడదు? రమేష్ ఏం మాట్లాడలేదు. కోపం వచ్చిందా? అతని గడ్డాన్ని పుచ్చుకొని అతని ముఖాన్ని తన వైపు దిప్పుకుంది పార్వతి. కోపమా తాపమా? అయినా నిన్ను కోప్పడ్డానికి నేనెవరిని? నిష్ఠూరంగా అన్నాడు రమేష్. అదిగో ఆ మాటే అనవద్దనేది. నేను నీకేమీ కాకపోతే ప్రతి రాత్రి ఎందుకు వస్తావు ఎక్కడికి అంటూ అతడి చుట్టూ చేతులు వేసి తనకేసి హత్తుకుంది. రమేష్కి మాట్లాడే అవకాశం లేకుండా మేడమెట్లు ఎక్కుతూ రమేష్ క్రితం రాత్రి జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకున్నాడు. ఏమైనా సరే ఈ రాత్రి తన మాట నెగ్గించుకొనే తీరాలి. తన కేవలం కాటన్ మిల్లో టెక్నికల్ మేస్త్రిగానే పనిచేస్తున్నాడు. తనకు జీతం 200 మాత్రమే. అందుకే తను ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా ఉండిపోయాడు. తనకు ముందు వెనకాల ఎవరూ లేరు. తనతోటి వాళ్ళు తనకన్నా తక్కువ జీతం తెచ్చుకుంటున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తున్నారు. కానీ తన జీవితాన్ని ఎంతో అందంగా చిత్రించుకొని తీయని కలలుగా అన్నాడు. అవన్నీ కలలుగానే ఉండిపోయి నిజ జీవితంలో తను కేవలం కూలివాడుగా స్థిరపడిపోయాడు. హై స్కూల్ చదువు తండ్రి మరణంతో ఆగిపోయింది. తన తండ్రికి తెలిసిన వాళ్ళని పట్టుకొని ఎలాగో తిప్పలబడి ఈ పని సంపాదించుకోగలిగాడు. ఒకసారి తను సిటీలో బట్టల షాప్కి వెళ్ళాడు చొక్కా గుడ్డలు కొనాలని. అక్కడే సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న పార్వతి అతడిని ఆకర్షించింది. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్ళంటే భయంతో పెళ్లి వాయిదా వేసిన వ్యక్తి రెండో కంటికి తెలియకుండా పార్వతిని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. పార్వతి గత చరిత్ర అంతా రమేష్కి తెలుసు. పార్వతి ఎవరినో కులంగాన్ని వాడిని ప్రేమించింది. ఆమె తండ్రికి సిటీలో మందుల షాప్ ఉంది. ఒక్కతే కుమార్తె. తండ్రిని కాదని తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. దాంతో తండ్రికి ఆమెకు సంబంధం తీరిపోయింది. అయితే పార్వతి జీవితం మరో విధంగా మలుపు తిరిగింది. ఏ వ్యక్తి కోసం కన్న తండ్రిని అతడి డబ్బుని కాదనుకుని వచ్చిందో ఆ వ్యక్తి 2 సంవత్సరాలన్నా తిరక్కముందే లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. అభిమానవతి అయిన పార్వతి దుఃఖంతో కుమిలిపోయిందే కానీ తండ్రిని కలవలేదు. తను ఒక్క పొట్టే అయినా గడవాలి కదా, అందుకే గుడ్డల కొట్లో సేల్స్ గర్ల్గా చేరింది. తను పనిచేసే క్లాత్ షాప్కి దూరంగా నవాబుపేటలో కాపురం ఉంటుంది. ఆ భవంతి 2 అంతస్తుల మేడ. అందులో ఎక్కువగా ఉద్యోగాలు చేసే ఒంటరి ఆడవాళ్లే ఉంటున్నారు. పార్వతి తను మరో ఇల్లు వెతుక్కుందామని అనుకున్నారే కానీ సరైన ఇల్లు దొరకలేదు. అలాగే వేరువేరుగానే ఉంటున్నారు. రాత్రి డ్యూటీ రమేష్ ఆమె నివాసానికి చేరుకుంటాడు. ఆ రోజు బాగా పొద్దుపోయింది. పార్వతి తను రాదనుకుంది కాబోలు పడుకున్నట్టుగా ఉంది. రమేష్ తలుపు తట్టాడు. పార్వతి తలుపు తీసింది. సంక్రాంతి రోజులు. చలి విపరీతంగా ఉంది. రమేష్ తొడుక్కున్న కాకి ప్యాంట్ చొక్కా మంచుకి తడిసినట్టుగా అయ్యాయి. అలాగే వాటిని విప్పకుండానే మంచం మీద కూర్చున్నాడు. చల్లగా ఉన్నట్టున్నాయి. విప్పి దోవతి కట్టుకోకూడదు అంది పార్వతి. పర్వాలేదులే, ఏం చలో ఏమో అన్నాడు రమేష్. భోజనం అయిందా? లేకపోతే చెప్పండి, స్టవ్ వెలిగించి వండుతాను. వద్దులే, నేను భోజనం చేసే వచ్చాను. టీ ఉంటే చాలు నాకు అన్నాడు రమేష్. ఇవాళ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను. నెల తప్పిందనే చెప్పింది ఆమె కూడా. అంతేనా? అబార్షన్ సంగతి అడగలేదా? రమేష్ ఆమె వంక చూస్తూ అడిగాడు. ఆ మాటే ఎత్తవద్దని అన్నానా? నా హృదయం పిల్లల కోసం ఎంతగా తప్పించిపోతుందో నీకేం తెలుసు? అయితే నువ్వు పట్టిన కుందేటికి 3 కాళ్ళంటావా? రమేష్, నేను నిన్ను పునర్వివాహం ఎందుకు చేసుకున్నాను అనుకుంటున్నావు? కేవలం కామం తీర్చుకోవడానికి కాదు. అసలు ప్రకృతిలో స్త్రీ పురుష సాంగత్యం ఎందుకు ఏర్పడిందంటావు?
కేవలం సంతానోత్పత్తి కోసమే. కానీ స్వార్థం పెరిగిపోయిన మానవులు ఆ సంతానోత్పత్తి కాకుండా మార్గాలు కనిపెట్టి సౌఖ్యం అనుభవించడమే నేర్చుకున్నారు. చాలే, నేను లెక్చర్ లాపు. మన ఇద్దరి జీవితం కలిపినా మనం సుఖంగా జీవించలేం. ఇక పిల్లలు పుడితే మనమేం తింటాం, వాళ్ళకేం పెడతాం? చిరిగిపోయిన చొక్కాలతో చింపిరి జుట్లతో బజార్ల వెంపడి తిరిగే పిల్లలు లాగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళు మన బిడ్డలు. వద్దు పార్వతి, అలాంటి సంతానాన్ని కనే కంటే బిడ్డలు లేకుండా ఉండడమే మేలు. కేవలం ఒక్క మగపిల్లాడు చాలు మన ముద్దు మురిపం తీర్చడానికి. వెనకటికి ఒక ఆయన మగపిల్లాడు కావాలని ఎదురు చూస్తే వరుసగా 6 ఆడపిల్లలే కడిగారట. అలా అయితే మనకు కూడా కాదు, నా మనసు చెప్తోంది మనకు మగపిల్లవాడే పుడతాడని అంది పార్వతి టీ అందిస్తూ. గబగబా టీ తాగేశాడు రమేష్. మా షాప్లో ప్యాంట్ పీసెస్ కారు చౌకగా అమ్మేస్తుంటే నీకోసమని 2 తీసుకున్నాను, చూపిస్తాను ఉండండి అని లేవబోయింది పార్వతి. ఆగు, ఏదో వంకతో ప్రసంగం మార్చాలని చూస్తావు. నేను చెప్పిన మాట వినకపోతే నన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటా. తన బెదిరింపుల పొదలోంచి ఆఖరి బాణాన్ని వదిలాడు. నాకు తెలుసు, మీకు జీవితం అంటే భయం, అనుభవం అంటే భయం. ఆఖరికి మీ నీడను చూసి మీరే దడుచుకుంటున్నారు. ఆమె మాటల్ని రమేష్ వినిపించుకోలేదు. విసురుగా లేచాడు. అతడి కోపాన్ని చూసి పార్వతి అతడిని అడ్డుకోలేకపోయింది. వెళుతున్న రమేష్ వంక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత తలుపు మూసి లోపల గడియబెట్టుకుంది. నిట్టూరుస్తూ వచ్చి బెడ్ మీద వాలిపోయింది. రమేష్ నిజంగా తనకు శాశ్వతంగా దూరమైపోతాడా? తనను వదిలి అతడు ఎంతవరకు నిగ్రహించుకోగలడు? ఆడదాన్ని భయపెట్టడానికి మగవాళ్ళు బెదిరింపు ఇలాగే ఉంటుందిలే అని అనుకుంది మళ్ళీ. పార్వతి తనలో తానే నవ్వుకుంటూ నిద్ర బరువుతో కళ్ళు మూసుకుంది. ఎముకలు కొరికే చలి. కోపంగా వేడెక్కిన నరాలతో రోడ్డు మీదకు నడిచిన రమేష్ చలికి గడగడా వణికాడు. హాయిగా పరుపు మీద వెచ్చగా పార్వతి కౌగిట్లో ఉండవలసిన తను అలిగి ఎలా రోడ్డెక్కేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తన రూముకి వెళ్ళడానికి సిటీ బస్సులు కూడా లేవు. నడిచి వెళ్ళాలంటే 8 మైళ్ళు వెళ్ళాలి. ఈ లోపల చలికి కాళ్ళు చేతులు కొంకర్లు పోయి తను గడ్డకట్టుకు పోకుండా ఉంటే చాలు. పెరిగిపోయిన ధరలతో తనే జీవితాన్ని ఎలాగో గడుపుతున్నాడు. ఇక ఇలాంటి జీవితాల్లోకి మరొక వ్యక్తి ప్రవేశపెడితే ఇంకేమైనా ఉందా? అయినా ఒక పక్క ప్రభుత్వం సంతానాన్ని కనడం వాయిదా వేయండో అని ప్రచారం చేస్తూ ఉంటే, గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ ఉంటే, పార్వతి అలా మొంకుపట్టు పట్టడంతో అతడికి అస్సలు నచ్చలేదు. పేవ్మెంట్ మీద ఆలోచనగా నడుస్తున్న రమేష్ కళ్లకు లైటు స్తంభం క్రీడనీడలో ఎవరో స్త్రీ తచ్చాడ్డం కనిపించింది. పాపం, ఏ అయ్యకన్న కూతురు ఇంత రాత్రి రేపటి ఆకలి తీర్చుకోవడం కోసం తాపత్రయపడుతోంది. ఆ తండ్రి కూడా తనలాగే ఆలోచించి ఉన్నట్టయితే ఆమెకి గతి పట్టేదా? ఎటు చూసినా ఎటు ఆలోచించినా అతడి ఆలోచనలోకే చోట చేరుకుంటోంది. తను తీసుకున్న నిర్ణయం తప్పకుండా ఆచరణ యోగ్యం కావాలని. తను బయటకొస్తుంటే పార్వతి తనను అడ్డుకోలేదు. చలిలో కాసేపు తిరిగి మళ్ళీ గతిలేనట్టుగా తన వద్దకు వస్తాడులే అని అనుకుందాం. చలి విపరీతంగా వేస్తున్నది. అతడు పిడికిళ్ళు గట్టిగా బిగించాడు వెచ్చదనం కోసం. సినిమా హాల్ సెంటర్ దగ్గరికి చేరుకున్నాడు రమేష్. హాల్కి ఎదురుగా బారుంది. అందులోకి వెళ్ళి ఏదైనా వెచ్చగా పానీయం తాగితే ఒళ్ళు వేడెక్కుతుంది అని అనుకున్నాడు. ఆలోచిస్తూనే రోడ్డు దాటుతున్నాడు రమేష్. అంతలోనే వేగంగా కారు దూసుకొచ్చింది. రమేష్ తప్పుకోబోయి తడిసి తేమగా ఉన్న నేల మీద కాలు జారి పడిపోయాడు. కీచుమంటూ కారు సడన్ బ్రేక్తో అతడికి దగ్గరగా ఆగిపోయింది. ఏమయ్యా, బ్రతకడం ఇష్టం లేదా? రోడ్డు మీద జనంలోంచి ఎవరో అరిచారు. సమయానికి బ్రేక్ పడినాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? నీవు ఆసుపత్రిలో, నేను పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళని తెలుసా? స్టీరింగ్ ముందు కూర్చున్న స్త్రీ అంది అతడి వైపే చూస్తూ. అవునవును, మీదేం తప్పులేదండి. వీడెవడో తాగిన మైకంలో కారుకి అడ్డం వచ్చి ఉంటాడు. జనంలోంచి మరెవరో పలికారు. మీగోలే మీది కానీ అతగాడికి ఏమైందా? అసలు దెబ్బలు తగిలాయో లేదో కనుక్కున్నారా ఎవరైనా? సానుభూతిగా ఒక వ్యక్తి రమేష్ మీదకు వంగి అతడికి తన చెయ్యి అందించాడు. పర్వాలేదు, ఇవాళ లేచిన వేళ మంచిది, నాకేం దెబ్బలు తగలలేదు అన్నాడు రమేష్ నిలబడుతూ. నా మూలంగా నీ బట్టలు పాడయ్యాయి. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రామయ్య, కారులోని స్త్రీ అంది. ఆమె వంక చూశాడు రమేష్.
ఆమె ఎర్రగా నాజుగ్గా ఉంది. బహుశా 20 సంవత్సరాలు ఉండొచ్చునేమో. బొద్దుగా ముద్దుగా ఖరీదైన ఫారెన్ నాలెక్స్ చీరలో ఆకర్షణీయంగా ఉంది. నేను ఇంటి నుంచే వస్తున్నాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అన్నాడు రమేష్. ఇంటికి కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే డ్రాప్ చేస్తానండి, ఆమె బ్రతిమలాడుతున్నట్టే అంది. రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళ మాటలు విని ఒక వ్యక్తి కలగజేసుకుంటూ అన్నాడు, అందమైన అమ్మాయి, పిలుస్తుంటే బెట్టు చేస్తావేంటయ్యా, ఎక్కవయ్యా ఎక్కువ కారు, అలాంటి అవకాశాలు ఎవరికి రావు. రమేష్ తన చుట్టూ కలయజూశాడు. రోడ్డు మీద నిలబడ్డ మనుషులు తన వంక, కారు వంక అనుమానంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. తను కారు ఎక్కకపోతే ఆమె వదిలేలాగా లేదు. రమేష్ కారు డోర్ తెరుచుకొని లోపలికి దూరాడు. ఆమె కారు స్టార్ట్ చేసింది. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేశారండి అన్నాడు రమేష్. అదేం లేదు, నా మూలంగా మీరు కింద పడిపోయారు. అందుకు కనీసం ఏమాత్రమైనా సహాయం చేసి నా మనసును శాంతింపజేద్దామని, అంతే. రమేష్ ముక్కు వెంట నెత్తురు కారసాగింది. జేబులోంచి రుమాలు తీసి ముక్కు అదుము పెట్టాడు. అయ్యో పాపం, చలికి బాధపడుతున్నట్టుందే అంది. వెనక సీట్లో మఫ్లర్ ఉంది, దాన్ని తలకు చుట్టుకో అంది ఆమె. రమేష్ వెనక్కు వంగి మఫ్లర్ అందుకున్నాడు. దాన్ని తలకు చుట్టుకున్న తర్వాత కొంచెం వెచ్చదనం వచ్చింది. ఈ రోడ్డు చివరిగా ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర నన్ను దింపండే. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, ఇంత రాత్రంతా స్టేషన్లో పడుకుంటావా? అతడి అహం దెబ్బతింది. తనను రౌడీ కిందనో తాగుబోతు వాడి కిందనో జమ కట్టిందేమో ఈమె. అలానే ఎందుకు అనుకోవాలి? ఏదైనా రైలు ఎక్కాల్సి వెళ్తున్నానని ఎందుకు అనుకోకూడదు? నీ వాలకం టిక్కెట్ కొని రైలు ఎక్కేవాడిలాగా లేదు. భగవాన్, తను టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసి వాడి కింద జమగట్టిందన్నమాట. రౌడీలాగానో దొంగగానో కనపడ్డానా మీ కంటికి? అటువంటప్పుడు మీలాంటి ఒంటరి ఆడది నాకు లిఫ్ట్ ఇవ్వకూడదేమో. ఆమెను దెబ్బతీయాలనే అన్నాడు ఆ మాట. రోడ్డు మీద జనం నడుస్తున్నారు, నాకేం భయం లేదు అందామె. రమేష్ రోడ్డు మీదకు చూశాడు. కారు స్టేషన్ దిక్కుగా పోవడం లేదు. రైల్వే స్టేషన్ నుంచి అంతకంతకు దూరమైపోతోంది. మీరు స్టేషన్ వైపు పోవడం లేదేంటి? వచ్చే రోడ్డు మలుపులో ఆపండి, నేను దిగిపోతాను. అయితే ఆమె రోడ్డు మలుపు రాకముందే కారు ఆపింది. అదొక పెద్ద బంగ్లా. రోడ్డు మీద ఇంకా 2-3 కార్లు ఆగి ఉన్నాయి. ఆ ఇంట్లోంచి మ్యూజిక్ రోడ్డు మీదకి వినపడుతోంది. లోపల ఏదో పార్టీ జరుగుతూ ఉండాలి అనుకున్నాడు రమేష్. వాకిట్లో ఏదో పెద్ద నేమ్ బోర్డు కనిపించింది. దాన్ని పూర్తిగా చదవలేదు రమేష్. అయితే అది ఎవరో డాక్టర్ నివాసం అని అర్థమైంది. లోపలికెళ్ళి మొహం అది కడుక్కుని ఒక డ్రింక్ తాగి వెళ్ళొచ్చు. మీరు బట్టలు మార్చుకోదలుచుకుంటే మా వారి జత ఒకటి ఇస్తాను, రా లోపలికి అంటూ ఆమె దారి తీసింది లోపలకు. రమేష్ ఇంకా కాదనలేక, ఎదురు చెప్పలేక, ఆ వ్యవధి కూడా లేక ఆమెను అనుసరించాడు. మెయిన్ ఎంట్రన్స్ తప్పించి పక్క వాకిలి గుండా ఆమె లోపలికి ప్రవేశించింది. తను స్టేషన్కి వెళ్ళి జివ్వుమనే చల్లని నీళ్లతో మొహం కడుక్కునే బాధ తప్పింది. తన గుడ్డల మీద బురద మరకల్ని పోగొట్టడానికి వాటిని తడిపి పిండి ఆ తడిగుడ్డల్లో తన శరీరం నీలుగుకుపోయే ఇబ్బంది ఉండదు. ఇది డాక్టర్ గారి ఇల్లు అయితే నా ముక్కుకి ఏదైనా మందు కూడా దొరుకుతుంది అని అనుకుంటాను అన్నాడు రమేష్. తప్పకుండా రా లోపలికి. సందులోంచి ఒక పెద్ద హాల్లోకి అడుగుపెట్టారు ఇద్దరు. హాల్కి దక్షిణంగా మరొక గదిని చూపుతూ, అదిగో అదే బాత్రూమ్, వెళ్ళి కడుక్కొని రండి అందామె. రమేష్ ఆత్రంగా గది తలుపులు నెట్టుకొని లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి. కరెంటు పోయింది కాబోలు అని అనుకుంటూనే రమేష్ మరొక అడుగు వేశాడు. అతడి కాలికేదో అడ్డం తగిలింది. నేల మీద బోర్లా పడిపోయాడు. అంతలోనే లైట్లు వెలిగాయి. రమేష్ తను దేని మీద పడ్డానా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నేల మీద రంగుల తివాసి మీద ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతడి కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి, కానీ అతడిలో చలనం లేదు. బయట చలికన్నా చల్లగా మంచు ముద్దలాగా ఉన్న అతడి స్పర్శకు రమేష్ భయపడిపోయాడు. రమేష్ లేచి నిలబడ్డాడు. నేల మీద పడున్న వ్యక్తి ఛాతీలో కత్తి దిగబడి ఉంది. ఆ గాయం నుంచి కారిన నెత్తురు చార ఇంకా కనపడుతూనే ఉంది ఎర్రగా. చుట్టూ చూశాడు, ఆమె కనిపించలేదు. రమేష్ శవాన్ని చూస్తూ అచేతనంగా అలాగే నిలబడిపోయాడు రాయిలా. ఆ భవంతికి దూరంగా తక్షణం పారిపోవాలి అని అనుకున్నాడు. తను పారిపోతే తననే హంతకుడుగా నిర్ణయిస్తారు. తను హత్య చేసి ఉంటే కదా భయపడాల్సింది. ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయే వాడల్లా ఆగి ఆ చనిపోయిన వ్యక్తి వంక చూశాడు.
అతడు 5.5 అడుగుల కన్నా ఎత్తుండడు. తల బాగా నెరిసిపోయింది. మనిషి నీట్గా డ్రెస్ చేసుకునే ఉన్నాడు. బహుశా ఇంట్లో జరిగే పార్టీకి వచ్చిన వ్యక్తే అయి ఉంటాడు అని అనుకున్నాడు రమేష్. తనను తీసుకొచ్చిన యువతి కోసం చుట్టూ గాలించాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆ గది వాకిలి దాటేసరికి హాల్లో జనం కుర్చీల్లో కూర్చుని గ్లాసుల్లోని ద్రవాన్ని సిప్ చేస్తూ మ్యూజిక్ వింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చెదిరిపోయిన తల, అప్పుడే జైల్లోంచి వచ్చిన వాడిలాగా వికారంగా ఉన్న ముఖం, పాకివాడికన్నా కణాకష్టంగా ఉన్న అతడి బురదగొట్టుకుపోయిన కాకి గుడ్డలు. రమేష్ అవతారాన్ని చూసి ఆ జనంలో ఎవరో అరిచారు, అమ్మయ్యో దొంగ అని. రమేష్ నివ్వరపోయాడు. అతడి ముఖాన చెమట పట్టింది. అంత చలిలోనూ జేబులోంచి రుమాలు లాగాడు మొహం తుడుచుకుందామని. దాని నిండా ఇంత క్రితం తన ముక్కు నుంచి కారిన రక్తం మరకలు. దొంగ కాదు, ఎవరినో హత్య చేసి వచ్చిన హంతకుళ్లాగా ఉన్నాడు. రక్తమైన అతడి జేబుగుడ్డ చూడండి, మరొక వ్యక్తి హెచ్చరించాడు. టేప్ రికార్డర్ నుంచి వస్తున్న మ్యూజిక్ ఆగిపోయింది. తాపిగా గదిలో చుట్టూరా వేసి ఉన్న కుర్చీల్లో కూర్చున్న వాళ్ళంతా లేచి అతడు చుట్టూ మూగారు. చూస్తారే, 4 తగిలించక అరిచారెవరో. ఆగండి, ఆ గదిలో శవం ఉంది, ఇంకా ఏదో చెప్పబోయాడు రమేష్. చూసారా చూసారా, వీడెక్కడో నిజంగా హత్య చేసి ఉంటాడు. ఇక్కడికి వచ్చాడు, వీడికి తగిన మర్యాద జరగాల్సిందే. అంతేకాదు, వాడి తలకున్న మఫ్లర్ మనవాడిదే. దాని నిండా కూడా ఆ రక్తం మరకలేంటో. అప్పటిదాకా పేకల వరకు విందు ఆరగించిన అతిథులందరూ హింసాకాండకు దిగారు. రమేష్ చేతుల్ని వెనక్కి విడిచి పట్టుకున్నారు. ఎవరికి అందని చోట వాళ్ళు పిడికిళ్లతో పొడుస్తున్నారు అతన్ని. ఆగండి, ఏమిటి దౌర్జన్యం అని గింజుకున్నాడు రమేష్. కానీ ఎవరూ అతడి మాటల్ని వినిపించుకోలేదు. ఇక లాభం లేదని గట్టిగా పెనుగులాడి చేతుల్ని వదిలించుకున్నాడు. తన చేతికి అందుబాటులో ఉన్న వాళ్ళని తిరిగి కొట్టాడు. కానీ తను ఒక్కడు, వాళ్ళు లెక్కలేనంతమంది. దొంగ వెధవ, ఇక్కడ ఇంతమంది ఉండగా జ్వరబడ్డావు అంటే నీకెన్ని గుండెలు? దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. హోరన మ్యూజిక్ వినపడుతోంది. ఎంత ధైర్యంగా లోపలికి ప్రవేశించాడో హీరో ఫోజు వీడును. అతన్ని చావబాది ఒక మూల కోలేశారు. ఎత్తుగా లావుగా ఉన్న వ్యక్తి ఒకడు ఫోన్ ఎత్తాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. తను పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇక్కడికి రాగానే తననే నేరస్తుడిగా నిర్ణయించి తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతగాడేదో పక్క గదిలో హత్య జరిగిందని చెప్తున్నాడు. నేను పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చేదాకా దయచేసి ఎవరూ కదలడానికి వీల్లేదు అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి. ఆ మాటలతో అందరూ కంగారు పడిపోయారు. అప్పటిదాకా ఏకాకిగా మిగిలిపోయిన రమేష్ మీద ప్రతాపం చూపిన వారంతా దిగులుపడి కుర్చీల్లోకి ఒరిగిపోయారు. 5 నిమిషాలన్నా గడవక ముందే పోలీస్ వ్యాన్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. ద్వారానికి ఇరుపక్కల తమలపాకులు పుచ్చుకున్న 2 పోలీసులు కాపలా నిలబడ్డారు. పోలీస్ ఇన్స్పెక్టర్ అతడు వెనక మరొక 4-5 సాయుధ బలంతో లోపలికి చొరబడ్డారు. అక్కడున్న వాళ్ళందరి వంక నిశితంగా చూశాడు గుచ్చి గుచ్చి ఇన్స్పెక్టర్. రండి ఇన్స్పెక్టర్ గారు, నేనే ఫోన్ చేసింది. నా పేరు కళ్యాణరావు. ఇక్కడ ఉన్న అతిథులందరూ గౌరవనీయులు, ఉన్నతమైన వ్యక్తులు. ఇదిగో ఈ హంతకుడు గురించే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. మా మిత్రుడు డాక్టర్ శేఖర్ ఇక్కడ తన ప్రాక్టీస్ ఆరంభించబోతున్నాడు రేపటి నుంచి. ఆ సందర్భాన్ని అనుసరించే ఈ విందు జరుగుతోంది. కానీ ఈ సంతోష సమయంలో మాకందరికీ ఆప్తుడైపోయిన సుందరమూర్తి దారుణంగా హత్య చేయబడ్డాడని తెలపడానికి నాకు ఎంతో విచారంగా ఉంది. కొంచెం సేపు ఓపిక పట్టండి, ముందు శవాన్ని చూసిన తర్వాత అంటూ ఒక పోలీస్ అతడి మాటలకు అడ్డు తగిలాడు. నేను ఈ హత్య చేయలేదు ఇన్స్పెక్టర్ గారు. కావాలంటే నన్ను ఇక్కడికి తెచ్చిన స్త్రీని పిలిపించండి, ఆమె చేతనే చెప్పిస్తాను. రమేష్ గొంతు పెగల్చుకొని మాట్లాడాడు. స్త్రీయా అంటూ అతిథుల్లో ఒక అతను ఆశ్చర్యంగా అందరి వంక చూశాడు. ఇక్కడ ఇంట్లో స్త్రీలు ఎవరూ లేరు. డాక్టర్ శేఖర్ ఇంకా తన భార్యను తీసుకొని రాలేదు ఇక్కడకు, తెలుసా? మరొకరు రమేష్ మాటల్ని కొట్టుపారేశారు. ఎవరు వాదులాడుకోవద్దు అని ఇన్స్పెక్టర్ అందరి వంక చూస్తూ అన్నాడు. శవం చుట్టూరా పౌడర్ చల్లి భూతద్దాలతో వేలిముద్రల కోసం వెతికారు. ఫోటోలు తీసుకోవడం, శవాన్ని మార్చరీకి పంపడం అయ్యాయి. కానీ ఇన్స్పెక్టర్ అతిథుల జోలికి రాలేదు. ఇన్స్పెక్టర్ సాయంగా 2 డిటెక్టివ్లు, స్టెనోగ్రాఫరు వచ్చారు.
అంత విషాద పరిస్థితిలోనూ రమేష్ పార్వతి ఇప్పుడు ఏం చేస్తుందా అని అనుకున్నాడు. హాయిగా ఆమె పక్కన వెచ్చగా పడుకోక అర్ధరాత్రి అలిగి బజార్న పడి దుస్థితి తెచ్చుకున్నాడు తను. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం, చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు. అతడి దుర్మరణం సంగతి సరే అలా ఉంచండి. రేపు శుభమా అంటూ నేను డిస్పెన్సరీ ప్రారంభం చేయడమేమిటి, ఈ హత్య మూలంగా పోలీసులు ఈ ఇంటికి తాళం వేసి సీళ్లు వేస్తారట. ఇదెక్కడ కర్మ అని నెత్తు నోరు బాదుకున్నాడు డాక్టర్ శేఖర్. పోలీస్ ఇన్స్పెక్టర్ మరో గదిలో టేబుల్ ముందు కూర్చున్నాడు. అతిథుల్ని ఒక్కొక్కరిని పిలిచి వారి వారి పేర్లు, చిరునామాలు, వారి వృత్తి వగైరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత వాళ్ళందరి నుంచి వారి వారి వ్యక్తిగత వాగ్మూలాల్ని తీసుకున్నాడు. అతిథులందరినీ ప్రశ్నించడం అయిపోయాక కానీ రమేష్కి పిలుపు రాలేదు. అప్పటి వరకు ఒక్కొక్కరి స్టేట్మెంట్ ఇచ్చి రమేష్ వంక కొరకరా చూస్తూ వెళ్ళిపోయారు. రమేష్కి ఆవలింతలు వస్తున్నాయి. తెల్లవారుజాము కావస్తోంది. నిద్ర విపరీతంగా ముంచుకొస్తోంది. ఇన్స్పెక్టర్ ముందర నిలబడి విష్ చేశాడు రమేష్. కంగారు పడకుండా నేను అడిగిన వాటికే జవాబీ అన్నాడు ఇన్స్పెక్టర్ అతడి వంక చూస్తూ. మీరు మనసునే చదివేయగలరు సార్ అన్నాడు రమేష్ అతన్ని ఉబ్బయ్యాలని. ఎన్నో కేసుల్లో పండిపోయా కాపాటి తెలివి రాకపోదులే మాకు విసుక్కుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్. అతన్ని కాబట్టి లాభం లేదనుకున్నాడు రమేష్. రమేష్ గురించి తెలుసుకున్న ఇన్స్పెక్టర్ రాజారావు అతడి వంక తీక్షణంగా చూస్తూనే అన్నాడు, అయితే నువ్వు కాటన్ మిల్లో పనిచేస్తున్నావన్నమాట. సరే, అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏంటో వివరంగా చెప్పు. రమేష్ ఒక నిమిషం ఆలోచించాడు. తన ప్రస్తావనలో పార్వతి విషయం చెప్పకూడదు. చెప్తే ఆమెను కూడా పోలీసులు ఈ వలయంలోకి లాగుతారు. ఏం మాట్లాడవు? ఇన్స్పెక్టర్ మళ్ళీ అన్నాడు. అదేనండి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. నీ ఇష్టం వచ్చిన చోట మొదలుపెట్టు, పర్వాలేదు. మీ అందరి సొదా ఓపిగ్గా వినడానికే కదా మేము ఈ ఉద్యోగంలో ఉన్నది అన్నాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్. ఇవాళ సాయంత్రం నాకు మిల్లులో డ్యూటీ అయిపోయింది. రూమ్కి చేరి స్నానం చేసి భోజనం ముగించుకున్న తర్వాత ఏదైనా సినిమాకి పోదాము అని అనిపించింది. ఎంత దూరం వచ్చాను. తీరా హాలు సమీపిస్తుండగా రోడ్డు దాటిపోయాను. ఏదో కారు ర్యాష్గా వచ్చిందండి నా మీదకు. దాన్ని తప్పుకోబోయి తడిసిన నేల మీద అదే తారు రోడ్డు మీద కాలు జారి కింద పడిపోయాను. కారు కింద పడిపోయాననే అనుకున్నాను, కానీ కారు నా శరీరానికి తాకకుండానే ఆగిపోయింది. నేను జారి పడ్డం వల్ల కాళ్ళు చేతులు డోక్కుపోయాయి. అంతేగాని కారు వల్ల నాకేం దెబ్బలు తగలలేదు. అయినా కారు నడిపే ఆ స్త్రీ నాకు లిఫ్ట్ ఇవ్వబోయింది. నేనేమో నిరాకరించాను. ఆమె నన్ను వదలలేదు. మా వంక జనం వింతగా చూడసాగారు. విధి లేక నేను కారులోకి ఎక్కాను. నా బట్టలకు బురదైంది. అందుకని కడుక్కోవడానికి రోడ్డు చివరిగా ఉన్న రైల్వే స్టేషన్కి పోనిమ్మన్నాను. తన భర్త డాక్టర్ అని, తనింటికి వెళ్తే నా గాయాలకు డ్రెస్సింగ్ చేయిస్తారని, మరొక జత తన భర్త బట్టలు ఇప్పిస్తారని చెప్పింది ఆమె. నేనేమో ఆమె కారు కింద పడుంటే కేసై ఉండేది. అందువల్ల ఆమెకు ఒక రకంగా ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆ కారణంగా ఆమె నాకు సహాయం చేయాలని అనుకుందేమో అని అనుకున్నాను. మాట్లాడకుండా ఆమె ఇంటికి వెళ్ళాను. పెద్ద వాకిలి గుండా కాకుండా సందు లోపల నుంచి లోపలికి వెళ్ళాం. ఎదురుగా గది చూపించి ఆమె అందులోకి వెళ్ళమంది. నేను గదిలోకి ప్రవేశించేసరికి లైట్లు పోయాయి. నా కాలికేదో తగిలి నేను కింద పడ్డాను. మరుక్షణంలో లైట్లు వెలిగాయి. నేను ప్రాణం లేని శవం మీద పడి ఉన్నాను. నేను భయంతో ఉన్నాను. లేచి పారిపోదామా అనుకున్నాను, కానీ నేను ఏ తప్పు చెయ్యనిదే ఎందుకు భయపడాలని అనుకున్నాను. ఏదైనా హత్య జరిగిందని తెలియగానే పోలీసులకు తెలియజేయడం ప్రతి పౌరుడి విధి. అలాగే మీకు ఫోన్ చేద్దామని నేను హాల్లోకి వచ్చాను. హాల్లో ఏదో పార్టీ జరుగుతోంది. టెలిఫోన్ కూడా హాల్లోనే ఒక మూలగా ఉంది. నేను గదిలో శవాన్ని చూసిన విషయం వాళ్లకు వెల్లడి చేశాను. వాళ్ళెవరూ నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. పైగా నా అవతారం చూసి నన్ను ఒక దొంగ కిందనో హంతకుడుగానో జమకట్టి జేబు దొంగని కొట్టినట్టుగా అందరూ చేరి నన్ను కొట్టారు. తర్వాత మీకు ఫోన్ చేశారు. రమేష్ నిదానంగా తడుముకోకుండా జరిగిన విషయాన్ని అంతా వెల్లడించాడు. తన సాక్ష్యంలో పార్వతి గురించిన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డాడు.
రమేష్ తన చుట్టూ ఉన్న పోలీసుల ముఖాల్లోకి చూశాడు. వాళ్ళెవరూ తన కథను నమ్మినట్టుగా తనకు కనిపించలేదు. పైగా తను అబద్ధం చెప్తున్నట్లు, ఆ విషయాన్ని వాళ్ళు కనిపెట్టినట్టు చిలిపిగా నవ్వుతున్నారు. ఇన్స్పెక్టర్ అతడి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ తర్వాత అతడు చెప్పిన స్టేట్మెంట్ రాసుకున్నాడు. స్టెనోగ్రాఫర్ వంక చూశాడు. స్టెనో తన పని పూర్తి చేసినట్టుగా తల ఎగరేశాడు. నిన్న అందరూ కొట్టినట్టు మిగతా వాళ్ళు సాక్ష్యమిచ్చారు. అందువల్లే నీవు ఫోన్ చేయలేకపోయావు, అవునా? అంతే సార్. మరో కుర్చీలో కూర్చున్న ఇంకో పోలీస్ ఆఫీసర్ అతడు వంకే చూస్తూ అన్నాడు. నీవు చెప్పిన దాంట్లో మాకు మరికొన్ని వివరాలు రాలేదు. జరిగిన విషయాన్ని మరోసారి వివరంగా చెప్పు. రమేష్కి చిరాకేసింది, కానీ తన కోపాన్ని వ్యక్తం చేసే తరుణం కాదు. ఏవో కొన్ని చిన్న చిన్న విషయాలు మినహాయిస్తే, ఇందాక నేను చెప్పిన దాన్నే కదా మళ్ళీ నేను చెప్పబోయేది అన్నాడు రమేష్. అదే చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి క్లూని అందిస్తాయి. కనుక నీవు మరోసారి నీ కథను చెప్పక తప్పదు. రమేష్ మళ్ళీ తన కథను వినిపించాడు. కారులోని స్త్రీ ఊరు పేరు అడగలేదా? తర్వాత ఆమె ఏమైంది? లేదు, ఆమె పేరు తెలుసుకునే అవకాశం నాకు రాలేదు. నన్ను ఆ గదిలో వదిలిన తర్వాత ఆమె మళ్ళీ నాకు కనిపించలేదు. నీవు జారిపడింది ఓడియన్ థియేటర్ దగ్గర కదూ? అందులో ఏ సినిమా ఆడుతోంది? తెలియదు సార్. ఏ సినిమా అయినా సరే దగ్గరలో అందుబాటులో ఉన్నదానికి వెళ్దామనే వచ్చాను. కానీ నువ్వు కాటన్ మిల్ నుంచి వచ్చావు కదూ? అక్కడికి ఓడియన్ థియేటర్కు చాలా దూరం కదా. బార్కి దగ్గరగా ఉన్న థియేటర్ కదా అని ఇక్కడికి వచ్చాను సార్. చల్లో ఏదైనా హార్డ్ డ్రింక్ తాగుదామని వచ్చాను. ఓడియన్లో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. నీకు ఇంగ్లీష్ వచ్చినా? ఏదో SSLC చదివాను, కానీ ఆ సినిమాల్లో ఇంగ్లీషు నీవు ఫాలో కాగలవా? నేను హై స్కూల్ పూర్తి చేశాను. అయినా రోజు తప్పనిసరిగా ఇంగ్లీష్ పేపర్ చదువుతాను. ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ముఖం మీద చెమట తుడుచుకోవడానికి తన రుమాలు తీశాడు. దాని మీద రక్తం మరకలు ఇన్స్పెక్టర్లో ఉత్సుకతను కలిగజేశాయి. నిజానికి ఆ మరకలు తన ముక్కు చెదిరి కారిన రక్తం తాలూకువి. ఈ జేబుగుడ్డ ఎవరిది? నాదే సార్. దాని మీద రక్తం మరకలేంటి? నేను కింద పడ్డప్పుడు ముక్కుకు తగిలిన రక్తం కారింది. ఇందాక ఆ విషయం నాకు గుర్తులేదు. ఆ మఫ్లర్ ఎవరిది? ఇన్స్పెక్టరు అతడు మొహంలోకి చూస్తూ అడిగాడు. దాన్ని ఆమె ఇచ్చింది సార్. చల్లో నా తలకు చుట్టుకోమని చెప్పింది సార్ అన్నాడు రమేష్. 304 అతడి జేబులు సోదాజాయ్. ఇద్దరు పోలీసులు అతడి మీద వేట కుక్కల్లాగా పడ్డారు. అతడి జేబులోని వస్తువుల్ని లాగి టేబుల్ మీద పెట్టారు. ఒక పెన్సిలు, చిక్లెట్స్ ప్యాకెట్, గది తాళం చెవి, చిన్న దువ్వెన్న పర్సు ఉన్నాయి. ఒకసారి నన్ను అద్దంలో చూసుకోవడం ఇవ్వండి సార్. నా అవతారం మీకు నా మీద అనుమానాన్ని పెంచుతుందేమో. ఏ అద్దంలో చూసుకొని పెళ్లి కొడుకులాగా ముస్తాబు అవుతావా? అదేదో స్టేషన్కి వెళ్ళాక మేమే చేస్తానులే. ఏయ్ 304 అన్నాడు. రమేష్ని వ్యాన్లోకి ఎక్కించారు. వ్యాన్ స్టేషన్ చేరుకుంది. పోలీసులు ఒక గదిలోకి తీసుకెళ్లారు. అతడు కుర్చీలో కూర్చున్నాడు. అతడి కళ్ళ ముందు ఫ్లాష్ లైట్ లాంటిది వెలిగింది. కళ్ళు మూసుకున్నా భరించలేనంత వెలుగు. కళ్ళను ఛేదించుకొని మెదడులోకి దూసుకుపోయే వెలుగు. నీ ముక్కు నుంచి రక్తం కారడం నిజమేనా? లేదు. నీవు ఆ గదిలో ప్రవేశించి అందులోని వ్యక్తితో ఘర్షణ పడ్డావు. ఆ ఘర్షణలో నీ ముక్కు మీద అతడు గుద్దుంటాడు. ఆ దెబ్బకు రక్తం కారింది, అవునా? అతడి చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు అనేక ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు. రమేష్ మనసు చలిస్తోంది. వెర్రిగా చూస్తున్నాడు. అలాగే వాళ్ళు అడిగే వాటికి సమాధానాలు చెప్తున్నాడు. 1 గంట గడిచాక అతన్ని అక్కడి నుంచి జైలు గదిలోకి తరలించారు. మరొక పరిస్థితిలో అయితే తనను అనాలోచితంగా అరెస్టు చేసినందుకు గింజుకునేవాడే. కానీ ప్రస్తుతం అతడి మనసు వాస్తవికతకు కలలకు మధ్య ఊగిసలాడుతోంది. కాసేపు తను కలగంటున్నాడేమో అని భ్రమపడుతున్నాడు. మరుక్షణంలోనే కళ్ళు మూసుకుని చూసి నిజంగానే తను జైల్లో ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. తన పూర్వాపరాలు పోలీసులు విచారిస్తారు. ఈ లోపల కారులో తనకు లిఫ్ట్ ఇచ్చిన స్త్రీకి ఈ సమాచారం తెలిసి ఆమె ముందుకు వచ్చి తనని విడిపించవచ్చు. నీ ప్యాంటు జేబులో మత్తు కలిగించే కెఫిన్ టాబ్లెట్స్ దొరికాయి. నీ చిక్లెట్స్ ప్యాకెట్లో పాయిజన్ సీసా కూడా ఉంది. పోలీసులు అడిగారు లాకప్లో పడేస్తూ. అవి నావుగా సార్, ఎవరో నా జేబులో పడేసి ఉండొచ్చు. దాని మీద వేలిముద్రలు పరీక్షిస్తే మీకే తెలుస్తుంది కదా అని అడిగాడు రమేష్.
ఆ రాత్రి అతడి వేలికి సూదితో పొడిచి రక్తాన్ని గాజు పలక మీదకి ఎక్కించి ల్యాబొరేటరీకి పంపించారు, జేబు గుడ్డతో సహా. మరోసారి ఇంట్రాగేషన్లో రమేష్కు అవును కాదు అని సమాధానం చెప్పే ఓపిక కూడా లేకపోయింది. అతడు తమ ప్రశ్నలకు జవాబిచ్చే సత్తువు కోసం మధ్యలో అతడికి ఇంజెక్షన్ కూడా ఇవ్వబడింది. ప్రశ్నల మీద ప్రశ్నలు. ఒక మంద వేట కుక్కల్ని తన మీదకు ఉసిగొలిపినట్టుగా ఉంది. ఆ కారు రంగు చెప్పు, దాని మీద నంబర్ చూడలేదా? ఆ స్త్రీ ఎలా ఉంది? నీ సొంత గ్రామం ఎక్కడ? ఏ సంవత్సరంలో పుట్టావు? ఈ మిల్లులో చేరక పూర్వం ఏం చేసేవాడివి? ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? అది చేస్తావా, ఇది చేస్తావా అంటూ ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అంతమే లేదు. ఈ రాత్రి ఎంతకీ గడవదే అనుకున్నాడు రమేష్. మర్నాడు రమేష్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాడు. అతన్ని బెయిల్ కింద విడుదల చేయడానికి 1000 రూపాయలు బెయిల్కి మరొక గౌరవనీయుడి హామీ నిర్ణయించాడు మెజిస్ట్రేట్. కేసేమో వాయిదా పడింది. రమేష్కి బ్యాంకులో 200-300 కన్నా బ్యాలెన్స్ లేదు. అది తను ఎన్నో నెలల నుంచి కూడబెట్టిన కష్టార్జితం. తనకు 1000 రూపాయల ధరావత్తు ఎవరూ కట్టగలరు. పైగా మరో వ్యక్తి హామీ. తన ఎరుకలో అలా హామీగా ఉండగల వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. తిరిగి జైల్లోకి తోసేయబడ్డాడు రమేష్. తనను డాక్టర్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడ్డ నేరం కింద డీటైన్ చేశారని మాత్రం తెలుసుకున్నాడు. అయితే అది హత్యా నేరం బయట పడేదాకా ఒక సాకు అనే అనుకున్నాడు. తగిన ఆధారాలు దొరకబుచ్చుకొని తననే హంతకుడు అన్నా అనొచ్చు. హాయిగా తను పార్వతి దగ్గరే ఉండిపోయినా పోయేది. తను ఇప్పుడు హత్యా నేరంలో ఇరుక్కున్నాడు. ఈ పీడ ఎలా వదులుతుందో అర్థం కాలేదు అతడికి. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఆ వ్యక్తి. సిటీ మెడికల్ షాప్లో కౌంటర్లో కూర్చున్న వ్యక్తి వంక చూస్తూ. ఓ నువ్వా రాజు, నేను చెప్పిన పని ఎంతవరకు అయింది? మందుల షాప్ యజమాని కాంతారావు అడిగాడు. వాణ్ణి భద్రంగా పోలీసులకు అప్పజెప్పి వచ్చాను అంటూ రాజు చిన్నగా నవ్వాడు. రేయ్ త్వరగా వెళ్ళి కాఫీలు అవి బట్రా అన్నాడు కాంతారావు సేల్స్ బాయ్ని ఉద్దేశించి. పోలీసులా? అదేంటి? రాజువంక తిరిగి అన్నాడు మళ్ళీ. అదేనండి, మీ అల్లుడి చర్యలు కనిపెట్టి రమ్మని నన్ను పంపారా? నాన్సెన్స్, వాడు నాకు అల్లుడేంటి? కాంతారావు విసుక్కున్నాడు. అదే సార్, ఆ రమేష్ సంగతే. వాడు కాటన్ మిల్లో పనిచేస్తున్నాడు. రాత్రి మీ అమ్మాయి రూమ్కి వెళ్ళాడు. మళ్ళీ మరొక అరగంటలో బయటకు వచ్చేశాడు. బాగుంది నీ వర్ణన. అతడు బహుశా భార్య మీద అలకతో వెంటనే తిరిగి వచ్చేశాడని అనుకుంటున్నాను. ఏడవలేకపోయావు. ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నాడు. ఎందుకంటారా? పెళ్ళాం మీద అలిగి ఆ కోపంతో రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తూ కారు కింద పడబోయాడు. వెంట్రుకు వాసిలో ప్రమాదం తప్పింది. పైగా కారు నడుపుతున్నది అందాల రామచిలక. ఆమె ఎతగాడిని కారులో ఎక్కించుకుంది. రాజు హుషారుగా చెప్పుబోతున్నాడు. ఇదేమిటి కథ మంచి రసపట్టులో ఉన్నట్టుందే. ఆ తర్వాత వినండి. అతడు కారులో ఎక్కాడు. ఆమె ఏం మభ్యపెట్టిందో ఏమో ఒక డాక్టర్ ఇంట్లో ప్రవేశపెట్టింది. 2-3 గంటలైన తర్వాత పోలీసులు అతడిని వ్యాన్లో ఎక్కించుకుని స్టేషన్కి తీసుకుపోయారు. ఏదో హత్యా నేరం అతడిపై మోపబడింది. అందుకే అతడు ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు. మా అమ్మాయి కంటికి అలాంటి హంతకులే మంచివాళ్ళుగా కనిపిస్తారు. దాని కర్మ, ఏం చేస్తాం? ఎంతకీ నేను కనుక్కోమన్న వివరాలు మినహా మిగతావన్నీ చెప్తున్నావేంటి? అవి కనుక్కున్నానండి బాబు. అతడికి చెడు వ్యసనాలు అసలు ఏవీ లేవుట. డ్యూటీకి విధిగా హాజరవుతాడని మిల్లులో చెప్పారు. మితభాషి, అహంభావం ఎక్కువట. బ్యాంకులో 400కు సేవింగ్స్ ఉంది అంతే. స్త్రీలతో అట్టే అనుభవం లేదుట అత్తగాడికి. అలాగా, థ్యాంక్స్. మరి నా ఫీజు అది ఇప్పిస్తే వెళ్ళిపోతాను. డ్రాయర్ లాగి అందులోంచి 4 10 రూపాయల నోట్లు తీసి మరోసారి లెక్కబెట్టి రాజు ముందు ఉంచాడు. ఇంతేనా? ముందు మీరు ఈ పని నాకు చెప్పినప్పుడు ఎంత ఇచ్చినా చాలనే ఒప్పుకున్నాను. కానీ నేను సేకరించిన సాక్ష్యంతో మీకు కావలసిన వ్యక్తిని కటకటాల్లోంచి తప్పించవచ్చు. అతన్ని కారులో ఎక్కించుకున్న స్త్రీ ఎవరో నాకు తెలుసు. అంతేకాదు ఆ కారు నెంబర్ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఆ వివరాలన్నీ మీకు కావాలంటే ఇది చాలదు సార్. రోడ్డు మీద జులాయిగా తిరిగేవాడివని, నీకు కొంతన్నా సాయం చేద్దామని నీకు ఈ పని అప్పచెప్పాను. మా అమ్మాయిని ప్రేమించిన వాడిని గురించి ఆరా తీయమని.
నీ దగ్గరున్న విలువైన సమాచారం నాకు కావాలనిపించినప్పుడు అప్పుడే నీ దగ్గరకు వస్తాలే. ఇకపో. కాంతారావు కాస్త కటువుగానే అన్నాడు. రాజు కుర్చీలోంచి లేచాడు. సరే, మీ ఇష్టం. మీకు నాతో అవసరం అనిపించినప్పుడు రేటు పెరుగుతుంది మరి అంటూ రోడ్డు మీదకి నడిచి ఆ జనంలో కలిసిపోయాడు. పార్వతి వేకువనే లేచింది. రమేష్కి తనంటే ఎంతో ప్రేమ అని ఇన్నాళ్ళు నమ్మింది. ఆ అనురాగంతోనైనా అతడు తమకు కలగబోయే సంతానాన్ని ఆశీర్వదించి ఆమోదిస్తాడు అని నమ్మింది. బయటకు వెళ్ళిన రమేష్ తిరిగి వస్తాడు అని అనుకుంది. 1 గంట గడిచాకైనా కానీ అతడు రాకుండానే తెల్లారడం ఆమెలో ఆశాభంగం కలిగించింది. ఏమిటో ఈ మొగాళ్ళు, ప్రేమించడంలో ఉన్న నేర్పు, ప్రియురాలు కోసం కనబరిచే తహతహ పిల్లలు కలుగుతున్నారు అనేసరికి నీరు గారిపోతారు. పరాకుగానే లేచి వంట చేసుకుంది. ఆమెకు దిగులుతో ఆకలిగా లేదు. కానీ తన కడుపులో పెరుగుతున్న పాప కోసమైనా తను ఏదో ఒకటి కాస్త ఎంగిలి పడక తప్పదు. భోజనం ముగించుకొని ఇల్లు తాళం వేసి సిటీ బస్ స్టాప్ దగ్గరికి నడిచింది. అప్పుడో ఏదో బస్ ప్రమాదం జరిగినట్టుంది. బస్సు చుట్టూ జనం మూగి ఉన్నారు. బస్ ముందు చక్రాల కింద రక్తపు మడుగులో ఒక శవం పడింది. రోజు ఇలాంటివి చూడ్డము పరిపాటి అయిపోతుంది అని అనుకుందామే. హఠాత్తుగా ఆమెలో చలనం రేగింది. కొంపదీసి రమేష్ కూడా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదంలో చిక్కుకోలేదు కదా. ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. తను షాప్కి వెళ్ళంగానే అక్కడి నుంచి కాటన్ మిల్కి ఫోన్ చేసి రమేష్ డ్యూటీకి వచ్చాడో లేదో కనుక్కుంది. అతడు ఆ పూట డ్యూటీకి రాలేదు అని తెలిసింది. ఆమెలో ఆదుర్ద ఎక్కువైంది. డ్యూటీకి సెలవు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది రిక్షాలో. క్రితం రాత్రి 2-3 శవాలు మార్చిరీలో చేరాయట. అటెండర్ చేతిలో ₹2 ఉంచి మార్చురీ తలుపులు తీయించి వాటిని చూసింది. అందులో రమేష్ లేనందుకు ఆమెకు కొంత ఊరట కలిగింది. హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగా హాల్లో పేషెంట్ల తాలూకు వ్యక్తులు కొందరు లోకల్ పేపర్ చదువుతూ ఉండడం వింది. కాటన్ మిల్లో పనిచేసే రమేష్ అనే వ్యక్తి హత్యా నేరంపై అరెస్ట్. ఆ తర్వాత ఆమెకు మాటలు వినిపించలేదు. ఆమెకు మైకం కలిగింది. నిల్చున్న పళాన తూలి గోడవారగా కింద పడిపోయింది. ఆమె చుట్టూ జనం చేరారు. ఆమె ముఖం మీద నీళ్లు చల్లారు. నర్సు ఒక ఆమె స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించింది. పార్వతి కళ్ళు తెరిచింది. ఎవరో వేడి కాఫీ తెచ్చి అందించారు. దాన్ని తాగాక ఆమెకు కొంత ఓపిక చేరుకుంది. పర్వాలేదులే, ఇప్పుడు కులాసాగానే ఉంది, థ్యాంక్స్ అని పార్వతి తన చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చి రిక్షా పిలిపించింది. నేరుగా తన ఇల్లు చేరుకుంది పార్వతి. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి తన ఇంటి తాళం తీసి బెడ్ మీద వాలిపోయింది. తెరలుగా ఆమెలో దుఃఖం పొర్లుకొచ్చింది. వెక్కిళ్ళు వచ్చేలాగా ఒంటరిగా ఏడిచింది. రమేష్ ఇలా ఎందుకు చేశాడు? తన మీద ద్వేషంతో వెళ్ళిపోయి ఆ ఉద్రేకంలో ఏ హత్య చేశాడా, లేదా యాదృచ్ఛికంగా ఏదైనా కేసులో ఇరుక్కున్నాడా? ఏది ఏమైనా తన చేతులు కట్టుకొని కూర్చోకూడదు. తన మేనమామ ఒక ఆయన లాయర్. ఆయన సాయంతో రమేష్ని బెయిల్ మీదైనా విడిపించాలి. ఆమె మనసులో అతడు ఈ హత్య చేసి ఉండడు అని అనిపిస్తోంది. కళ్ళంట కారని నీటిని చూడ్చుకుని ఫ్లాస్క్లోంచి కాఫీ వంచుకొని తాగింది. ఆ తర్వాత లేచి బ్రీఫ్ కేసులోకి గుడ్డలు సర్దుకుంది. బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకుంది. బ్రీఫ్ కేస్ మూసేస్తుండగా తలుపు మీద ఎవరో తట్టిన చప్పుడు వినిపించింది. రమేష్ తిరిగి వచ్చాడేమో అనే ఆశతో ఆమె తలుపు దగ్గరగా వెళ్ళి గడియ తీసింది. ఆ వచ్చింది రమేష్ కాదు, కానీ ఆ వ్యక్తి వంక అచేతనంగా చూస్తూ ఆశ్చర్యంతో ద్వేషంతో కొరకొరగా చూసింది. నన్ను లోపలికి రానిస్తావా లేక ఇక్కడే నిలబడమంటావా? ఆ వ్యక్తి నవ్వుతూ అడిగాడు. మౌనంగానే పార్వతి అడ్డు తొలగింది. అతడు లోపలికి వచ్చాడు. పార్వతి తలుపు మూసేసి అతడి వెనకే వచ్చింది. గ్లాస్తో మంచినీళ్ళు అందుకోమ్మా. పార్వతి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఎక్కడికో ప్రయాణం అయినట్టున్నావే? నేను సమయానికే వచ్చానన్నమాట అన్నాడు ఆ వ్యక్తి ఖాళీ గ్లాస్ కింద పెడుతూ. బ్రతికున్నానో చచ్చానో చూసిపోదామని వచ్చావా? పార్వతి కర్కశంగానే అంది. అయితే నీ కోపం ఇంకా చల్లారలేదన్నమాట. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని కదా. ఏనాటికైనా రాక తప్పుతుందా నాకు? కన్న తండ్రి, నీకు ఇష్టం లేని వాడిని చేసుకున్నానని నన్ను చనిపోయిన దాని కింద ఆనాడే లెక్క కట్టేశావు. నా భర్త చనిపోయిన నాడైనా నీవు వచ్చావా? అంతటి కఠినాత్ముడి గుండె కరిగి మళ్ళీ
నా గడప తొక్కుతావని ఎలా అనుకోను? నీవు చిన్నప్పటి నుంచి మీ అమ్మకున్నంత అహంభావం కలదానివి. ఆ గుణం మధ్యలో పొమ్మంటే పోతుందా? అదీగాక ఆనాడు చేసిన తప్పునే మరోసారి చేయదలుచుకోలేదు. నీ రెండో భర్త కూడా ప్రమాదంలో ఇరుక్కున్నాడని తెలిసే వచ్చాను. పార్వతికి దుఃఖం ఆగలేదు. తండ్రి కాంతారావు భుజం మీద తలాంచి గుండె పగిలేలాగా ఏడ్చింది. ఏడవకమ్మా, ఏడవకు. నేను కలగజేసుకుని రమేష్ని ఎలాగైనా విడుదల అయ్యేలాగా చూస్తాను. మీ మామయ్య లక్ష్మణరావుతో ఇంతకు మునిపే మాట్లాడాను. మన ఇంటికి పోదాం పదమ్మా. ఆమెను అనునయిస్తూ అన్నాడు కాంతారావు. మన ఇల్లు, నేను రాను అక్కడికి. మీ అల్లుడు విడుదలైన రోజున ఇద్దరం కలిసే వస్తాం నీకు ఇష్టమైతే, అంది పార్వతి మళ్ళీ. నాకు తెలుసు నీవు జగమొండివి. భర్త కోసం కన్న తండ్రినే కాదని వేరుపడిపోయావు. మీ అమ్మ చనిపోయాక నేను తిరిగి వివాహం ఎందుకు చేసుకోలేకపోయానంటావు? నీ గురించే. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చే సహాయం అర్థించవని నాకు బాగా తెలుసు. నా బాధ ఇప్పుడు అర్థం కాదు నీకు. నీ కడుపున కూడా నీకంట అహంభావం గల పిల్లలు పుడితే అప్పుడు తెలిసొస్తుంది. పార్వతి ముఖం సిగ్గుతో వాలిపోయింది. ఆ రోజు దగ్గరలోనే ఉంది అంది నిదానంగా. నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు కాంతారావు. మావయ్య దగ్గరకు పోదాం, ఆయన విడిపించుకోవాలి. అవునవును, ఇంతకీ అతడు ఈ నేరాన్ని చేసి ఉంటాడా? లేదు, ఆయన ఈ హత్య చేయలేదనే నా నమ్మకం. ఇక బయలుదేరదామా అంటూ కాంతారావు ఆమె బ్రీఫ్ కేస్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ రాజారావు ఫైల్లోకి చూస్తూ కూర్చున్నాడు. సార్జెంట్ సోమన్న లోపలికి వచ్చి సెల్యూట్ చేశాడు. పోలీస్ వ్యాన్లో ఊరంతా చాటిప్పు వేయించాడు. రమేష్కి లిఫ్ట్ ఇచ్చిన స్త్రీ వెంటనే స్టేషన్కి వచ్చి తన వాగ్మూలం ఇవ్వాలని. కానీ అతడు చెప్పినటువంటి స్త్రీ ఎవరూ ముందుకు రాలేదు. పేపర్లో కూడా ప్రకటన వేయించాం, సోమన్న వివరించాడు. బహుశా ఆమెకు పేపర్ చూసే అలవాటు లేదేమో. అదీగాక మన ఊరి నుంచి ఏదైనా పొరుగురు వెళ్ళిపోవడమో, లేకపోతే ఈ ప్రకటన విని ఉండకపోవచ్చు కదా. అంతేకాదు పోలీస్ కేసులో ఇరుక్కోవడానికి ఆమె కూడా వెనకాడు ఉండొచ్చు కదా. ఏమంటారు? అవును రమేష్, ఆ స్త్రీని గురించి అబద్ధం చెప్పి ఉండడు. అతడు చెప్పిన దాంట్లో నిజం ప్రతిధ్వనిస్తోంది కనుక ఆమె అతగాడిని కల్పించిన వ్యక్తి కానేరదు. అంతేకాదు సార్, అతడు ఉంటున్న గది యజమానురాల్ని విచారించాం. అతగాడి ప్రవర్తన నీట్గానే ఉంటుందని చెప్పింది. అతడి గదిలో బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయి. డిటెక్టివ్, సాహిత్యం, నాటకాలు అన్నీ. పెద్ద సాహిత్యాభిలాషి. అతడు మిల్లులో కూడా వాకప్ చేశాం. అతన్ని దోషిగా నిర్ణయించడానికి తగిన ఆధారాలు ఏమీ దొరకలేదు సార్. కాకపోతే నేను సినిమా హాల్ దగ్గర వాకప్ చేశాను కారు యాక్సిడెంట్ గురించి. అతడు పడిపోయినప్పుడు చిన్న గుంపు అన్న చేరు ఉండాలి కదా. మన ప్రకటన చూసి కూడా ఎవ్వరు ముందుకు రాలేదంటే అతడు హతుడితో పెనుగులు ఆడినట్టే లేదు. ఎందుకంటే అతడు వేలిముద్రలు ఎక్కడా దొరకలేదు. కానీ పార్టీలో గెస్ట్లో ఒకడి ముఖాన బొప్పి కట్టినట్టుగా ఉంది. అదే గుర్తు. అవును సార్, వాడి పేరు రామారావు. ఈ ఊళ్ళోనే కాలేజీ లెక్చరర్. అతన్ని విచారించే వస్తున్నాను. రమేష్ని అందరూ తలా ఒక దెబ్బ వేస్తుండగా రమేష్ తిరగబడి తనను కొట్టడం వలన బొప్పి కట్టిందని చెప్పాడు. చనిపోయిన సుందరమూర్తి భార్య కంచి వెళ్ళిందట. ఆమెకు కబురెళ్ళింది. ఆమె ఇంకా రాలేదు. అక్కడ ఆమెకు బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఆమె ఏవో పట్టు చీరలకు ఆర్డర్ ఇచ్చిందట. వాటిని తెచ్చుకోవడానికే వెళ్ళిందట. గత 4-5 రోజుల నుంచి ఆమె అక్కడే ఉందట. షణ్ముగం లాడ్జిలో మకాం చేసిందని తెలిసింది. అయితే నీవు కంచికెళ్ళి లాడ్జిలో ఆమెను గురించి వాకప్ చేయి. అక్కడున్న రోజుల్లో ఆమె చర్యలు అన్నీ తెలుసుకురావాలి, ఇన్స్పెక్టర్ రాజారావు అన్నాడు. అలాగే సార్, సోమన్న సెల్యూట్ చేశాడు. జైలు గేటు తాళం తీస్తుండడం చూసి రమేష్ మళ్ళీ తనను ప్రశ్నించడానికి తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నాడు. కానీ కానిస్టేబుల్ వెనకనే తెల్ల ప్యాంటు, నల్ల కోటు వేసుకున్న వ్యక్తి లోపలికి ప్రవేశించడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ కేసులో సంఘటనలు ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగిపోతున్నాయి. ఏ పాపమో ఎరగని తనను హత్యా నేరం కింద లోపల బంధించారు. తనకు బెయిల్ ఇచ్చే తాహతు గల మిత్రులు కూడా ఎవరూ లేరు కదా. మరి అటువంటప్పుడు తన తరఫున వాదించడానికి ఒక లాయర్ తయారయ్యాడు అంటే అది ఆశ్చర్యంగాక మరేంటి.
లాయర్ అతడి దగ్గరగా వచ్చి కర్రల మంచం చివరగా కూర్చున్నాడు. నా పేరు లక్ష్మణరావు. నేను క్రిమినల్ లాయర్ని. నీ తరఫున వాదించడానికే వచ్చాను. మీరెవరో నేను ఎరగనండి. అంతేకాదు జీవితంలో కోర్టుకి నిందితుడిగా రావడం కూడా ఇదే మొదలు. లాయర్లతో నాకు ఏనాడు పనిపడలేదు. అలాగా, సరే, అసలు విషయానికి వద్దాం. నిన్ను బెయిల్ మీద విడిపించబోతున్నాను. బెయిల్కి ఎంత ఖర్చు పెట్టాలో తెలిస్తే మీరు ఎట్లా మాట్లాడారు? మొండిగా మొరటుగా రమేష్ పలికాడు. ఆ విషయం నాకు వదిలే. నీవు ఆ ఇంట్లో చోరీ చేశావా? లేదు. హత్య? లేదు. జరిగిన విషయాలన్నీ దాచకుండా ఒక్కసారి వెల్లడిస్తావా? తప్పకుండా. పోలీసులకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పానో నాకు లెక్కే లేదు. మీకు మరోసారి చెప్పినందువల్ల నాకు కలిగే నష్టం ఏమీ ఉండదు అంటూ తను సినిమాకని బయలుదేరిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ ఎకరవబెట్టాడు. పాపం, నిర్దోషివి. నిన్ను తెచ్చి లాకప్లో పడేశారు. ఈ 2 రోజుల్లోనే నువ్వు చాలా నలిగిపోయినట్టున్నావు. లక్ష్మణరావు సానుభూతిగా అన్నాడు. పోలీసులు నేను చెప్పిన విషయాన్ని నమ్మినట్టే లేరు. మీరన్నా నమ్మితే చాలు. నా అదృష్టం బాగుంటే నాకు లిఫ్ట్ ఇచ్చిన స్త్రీ పోలీసుల దగ్గరికి నేను చెప్పింది నిజమని సాక్ష్యం ఇస్తే నన్నే వదిలేస్తారు. ఆమె వస్తుందని నీకు నమ్మకం ఉందా? ఇన్స్పెక్టర్ కానీ అతడి అనుచరులు కానీ నా మాటను నమ్మినట్టే లేరు. మీరు ఇంత త్వరగా ఎలా నమ్మేశారు? రమేష్ ఆశ్చర్యపోయాడు. లక్ష్మణరావు నవ్వి, నిన్ను డిపెండ్ చేయడానికి వచ్చిన వాడితో అబద్ధం చెప్పవని నా నమ్మకం. పైగా నీ మాటలు వింటుంటే అవి నిజాల్లాగా ధ్వనిస్తున్నాయి. ఎన్నో కేసుల్ని చూసాం. ఎంతోమంది నేరస్తుల్ని, నిర్దోషుల్ని క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకుండా ఇన్నాళ్ళు ఎలా ప్రాక్టీస్లో నిలబడగలం? ఆ తర్వాత లక్ష్మణరావు మరికొన్ని ప్రశ్నలు వేశాడు. హత్య చేయబడిన సుందరమూర్తితో నీకు పరిచయం ఉందా? లేదు సార్, అతడిని చూడడం అదే మొదటిసారి. సుందరమూర్తి ధనవంతుడు. అతడి కింద 4-5 వ్యాపార సంస్థలున్నాయి. అతడికి అనేక మంది మిత్రులు, శత్రువులు కూడా ఉండొచ్చు. వారిలో నీవు ఒకడివేమో అని అడిగాను. అతగాడి వయసు 50 సంవత్సరాలు ఉంటాయి సార్. అలాగా? అతడి శవాన్ని చూస్తే 60 పైనే ఉంటుంది అని అనుకున్నాను. రమేష్ అతడికి అడ్డు తగులుతూ అన్నాడు. అతడికి పిల్లలు లేరు. మొదటి భార్య చనిపోయింది. 2 సంవత్సరాల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం కాంచీపురం వెళ్ళిందట. ఇవన్నీ మీకెలా తెలుసు? రమేష్ ఆశ్చర్యంగా అడిగాడు. చనిపోయిన సుందరమూర్తి వీలునామాలో తన ఆస్తికి ఎవరు వారసులో నిర్ణయించాడు. అతగాడే ప్లేడర్ నుంచి ఆ సమాచారాన్ని నేను తెలుసుకున్నాను. పోతే నీవు చెప్పిందంతా నిజమే, కానీ ఒకటి మాత్రం అబద్ధం చెప్పావు. లక్ష్మణరావు నవ్వుతూ కంఠస్వరం తగ్గించి అన్నాడు. రమేష్ ఉలిక్కిపడ్డాడు. అని ఎలా చెప్పగలరు? నీవు సినిమా చూడడానికి రాలేదు ఆ ప్రాంతంలోకి. అవుననుకోండి, కానీ ఆ విషయంలో ఈ కేసుకి ఎటువంటి ప్రమేయం లేదు. నేను అంత క్రితం ఎక్కడున్నానో ఏం చేశానో ఎవరికి వెల్లడించదలుచుకోలేదు. ఆ వివరం మాత్రం నన్ను అడగండి, జవాబిచ్చాడు రమేష్. లక్ష్మణరావు చిరునవ్వు నవ్వాడు. నీ కేసు తీసుకునే ముందే నీవెంత మొండివాడువో బాగా తెలుసు. అంతేకాదు, నన్ను విడిచినందుకు మీకు ఫీజు ఏమీ నేను ఇచ్చుకోలేను కూడా. సరే, ఇంకొస్తానే అంటూ లాయర్ లక్ష్మణరావు లేచాడు. లక్ష్మణరావు వెళ్ళిపోయాడు. రమేష్ మళ్ళీ తన మంచంలో కూలబడ్డాడు. తను ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలు అయ్యాయో లేక ఎన్ని రోజులు అయ్యాయో కూడా గుర్తులేదు. సెంట్రీని కేకేసి ఇవాళ తారీఖు టైము అడుగుదామనుకున్నాడు. అంతలోనే మళ్ళీ అతడి చేతిలో చివాట్లు తినాల్సి వస్తుందని ఊరుకున్నాడు. ఇతర జైలు గదుల్లోంచి నవ్వులు, అరుపులు, తిట్లు, కేకలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా ఉండే పరిసరాలకు అలవాటు పడ్డ తను ఈ పరిస్థితుల్లో ఇంకో 10 రోజులు కనుకుంటే పిచ్చెక్కేలాగా ఉంది. సినిమాల్లో చూసిన జైలు దృశ్యం గుర్తుకొచ్చింది అతడికి. నేరస్తుణ్ణి జైల్లో పెట్టగానే గేటు చువ్వల్ని ఊపేలాగా ఉద్వేగంతో ఉపన్యాసాలిచ్చి సీను అతడి మనసులో సినిమా రీల్లాగా తిరిగింది. శారీరకంగా తను అంత ఉద్వేగంగా ప్రదర్శించలేకపోయినా తన మనసులో మాత్రం అంతకన్నా ఎక్కువ క్షోభే ఉంది. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి, పార్వతిని కలుసుకోవాలి. బయటపడ్డాక తనకు కారులో లిఫ్ట్ ఇచ్చిన స్త్రీని వెతికి పట్టుకోవాలి.
ఆమె గనక దొరికితే తను ఈ కేసులోంచి సులభంగా బయటపడగలడు. రమేష్ కూర్చున్న చోటు నుంచి లేచి అసహనంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. సెంట్రీ గేట్ దగ్గరికి రావడం చూసి తనకు మళ్ళీ ఏవో ఆర్డర్లు జారీ చేయడానికే అటు ఇటు పచారులు చేయకుండా కూర్చోమను, మౌనంగా కూర్చుని అమాయకత్వం నటించవద్దను చెప్పడానికి వచ్చి ఉండాలి అని అనుకున్నాడు. ఏమయ్యా, నీ తరఫున పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారట కదా, చెప్పనే లేదేంటి? నీకెవరు వెనక ముందు లేరని చెప్పావు కదా. నిన్ను బెయిల్ మీద విడుదల చేస్తున్నారు, నడు నడు అన్నాడు లోపల నుంచి సెంట్రీ. నమ్మలేనట్టు అతడి వంకే చూశాడు రమేష్. తను విన్నది కలో కాదని వాస్తవమేమోనని రూఢీ చేసుకుని ఇన్స్పెక్టర్ వెంట బయటకు నడిచాడు. జైలు గేటు దాటగానే లక్ష్మణరావు కనిపించాడు. అతడి పక్క నల్లటి అంబాసిడర్ కారు ఉంది. కారులో కూర్చుని మిస్టర్ రమేష్ అన్నాడు లక్ష్మణరావు. నేను మీతో రాలేను, అర్జెంటుగా ఒక వ్యక్తిని కలుసుకోవాలి. రమేష్ ఎటో చూస్తూ అన్నాడు. ఈ కేసులో ఆ వ్యక్తి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డావు కదూ. ఆ వ్యక్తిని అయినా కలుసుకునేది. త్వరపడి ఆ పని చేయకు. నీవు జైల్లోంచి బెయిల్ మీద విడుదల అయ్యావు కదా, కానీ నీ మీద పోలీస్ నిఘా ఉంటుంది. నీ ప్రతి కదలికను వాళ్ళు కనపడుతూనే ఉంటారు. రమేష్ ఒక నిమిషం ఆలోచించాడు. అలాగంటారా? సరే అయితే పదండి అంటూ కారులో కూర్చున్నాడు. కారు ముందుకు సాగింది. నా గొడవలో మీకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచనే రాలేదండి. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. లక్ష్మణరావు చిరునవ్వు నవ్వాడు. బెయిల్ ఎలా సాధించారు? తర్వాత చెప్తాను. నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మరో కేసులో ఇరికించడానికి కాదులేవయ్యా. మీ పరిహాసాలు చాలు. నేను నా రూమ్కి వెళ్ళాలి. కారు ఆపండి అరిచాడు రమేష్. చూడు మిస్టర్, నీకు బెయిల్ ఇవ్వడానికి నేను పూచీ పడ్డాను కనుక నీవు కొన్నాళ్ల పాటు నా ఆధీనంలోనే ఉండక తప్పదు. అందువల్ల నీవు నిర్దోషివని కోర్టు ధృవపరిచేదాకా కొంచెం కంట్రోల్లో ఉంచుకో. మీరు అలా కట్టడిలో పెడితే లాభం లేదు. నన్ను కొంత స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఆమెను దొరకబుచ్చుకుని హంతకుడెవరో బయటకు లాగాలి కదా. హంతకుడెవరో వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులది. మన పనల్లా నీవు నిర్దోషివని రుజువు చేసుకోవడమే లక్ష్మణరావు వివరించాడు. మొత్తానికి మీ ప్లేడర్ తెలివి పోనిచ్చారు కాదు. ఎంతకే మీరు నా నుంచి ఏం ఆశించి నన్ను విడిపిస్తున్నారో నాకు చెప్పలేదేంటి? ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఈ కేసు తీసుకోమని అర్థించింది. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఇన్స్పెక్టర్ రాజారావు కాలింగ్ బెల్ నొక్కాడు. మరుక్షణం తలుపు తెరుచుకుంది. 30 ఏళ్ల స్త్రీ వాకిట్లో నిల్చునుంది. ఆమె ఎర్రగా అందంగా ఉంది. మెళ్ళో నగలు, రాళ్ల హారాలు, పట్టు చీరలు పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ వంక ఆశ్చర్యంగా చూసింది ఆమె. ఎవరు కావాలండి అడిగింది ఆమె. కీర్తిశేషులు సుందరమూర్తి గారి భార్య సుమతిని కలుసుకోవాలని వచ్చాను. రాజారావు బదులు చెప్పాడు. రండి లోపలకు. నేనే సుమతిని అంది ఆమె లోపలకు దారితీస్తూ. రాజారావు ఇల్లంతా కలిగి చూశాడు. బోసిగా ఉంది ఆ లంకంత కొంప. నేను ఈ మధ్య కంచికెళ్ళాను పట్టుచీరలు తెచ్చుకోవాలని. కానీ అనుకోకుండా వారి మరణం వల్ల ముందుగానే తిరిగొచ్చేసాను. అందువల్ల నౌకర్లు ఎవరూ లేరు అంది ఆమె అతడి ఊహను పసిగట్టిన దానిలాగా. ఆమె మొహంలో విచారం ఏ కోశానా కనిపించడం లేదు. మీ వారి మరణం గురించి సమాచారం కావాల్సి వచ్చాం. అడగండి చెప్తాను అంటూనే ఆమె దుఃఖిస్తున్న దానిలాగా ముక్కు 2 సార్లు ఎగబీల్చి చీది కళ్ళు నలుపుకుంది. కుర్చీలో కూర్చుంటున్న రాజారావుకు టేబుల్ మీద అప్పుడే కాఫీ గ్లాసును తీసిన నీటి మరక కనిపించింది. ఇంట్లో తను తప్ప మరెవరూ లేరని ఆమె అంటోంది. కానీ టేబుల్ మీద గ్లాసు ఉంచడం వల్ల ఆయన తడి ఇంకా ఆరలేదు. అయితే తను రావడం వల్ల అప్పటి వరకు ఆమెతో గడిపిన ఆగంతకుడు తనను చూసి దాక్కున్నాడేమో. పాపం, చాలా చిన్నతనంలోనే మీకు ఈ కష్టం వచ్చిందండి సానుభూతిగా అన్నాడు రాజారావు. ఏం చేయండి చెప్పండి. ఆయన పోయిన నాటి నుంచి కంటికి మంటికి ఏకదాటగా ఏడుస్తున్నాను. ఇంతవరకు ఒక్క కునుకు తీయలేదంటే నమ్మండి. అలాగా? అయితే నా ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ముగిస్తానండి. ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నారా? ఎవరినో అరెస్ట్ చేశారని విన్నాను. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతడు దొంగతనంగా ఇంట్లోకి జొరబడ్డాడు అనే ఆరోపణే తప్ప హత్యానేరం అతడే చేశాడు అనడానికి తగిన ఆధారాలేమీ దొరకలేదు. ఈరోజే అతన్ని బెయిల్ మీద విడుదల చేసేసాం. ఇంతకీ
మీ వారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుందంటారు? మీ అనుమానం? వారికి శత్రువులు ఎవరూ లేరనే నా ఉద్దేశం. అంటే వారి మిత్రుల్లోనే ఎవరో ఈ పని చేసి ఉండాలి అని మీ అభిప్రాయమా? అలానే నేను అన్నానా? అదీగాక వారి మిత్రుల్లో ఎక్కువ భాగం వయసు మళ్ళిన వాళ్లే. వారికి కత్తితో దారుణంగా చంపే అవకాశం ఉంటుందని అనుకోను. అంటే మీ వారి స్నేహితులందరితో మీకు పరిచయం ఉందా? ఇన్స్పెక్టర్ అడిగాడు ఆమె వంక చూస్తూ. మీకు పెళ్ళయిందనుకుంటాను. ఆఫీస్లో మీకు వస్తున్న కేసులన్నిటి గురించి విపులంగా మీ భార్యకు చెప్తారా? చెప్పరు. అలాగే వాళ్లతో నాకు అట్టే పరిచయం లేదు. నాకు సినిమాలంటే పిచ్చి. నా కాలాన్ని ఎక్కువగా సినిమాలు చూస్తూనే గడిపేస్తాను. మీ వారు ఈ సంఘటనలో చనిపోయినప్పుడు మీరెక్కడున్నారు? నేను కంచికెళ్ళాను. కామాక్షి ఆలయంలో నాకు మొక్కుబడి ఉంది. అది తీర్చుకోవడానికి వెళ్ళాను. మా వారు ఈ పార్టీ అయిపోగానే మద్రాసు వెళ్ళి అక్కడ వ్యవహారం ఏదో చూసుకుని 4-5 రోజుల తర్వాత కాంచీపురం వచ్చి నన్ను కలుస్తానని, అంతదాకా నన్ను కంచిలోనే ఉండమని చెప్పారు. అలాగే నేను ఆ ఊళ్ళోనే వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వారు ఇంకా రాలేదు. వారిని గురించిన దుర్వార్త వచ్చింది. థ్యాంక్స్ అండి, వస్తానండి అంటూ ఇన్స్పెక్టర్ రాజారావు కుర్చీలోంచి లేచాడు. సందుల వెంబడి ప్రయాణించిన కారు ఒక ఇంటి ముందు ఆగింది. ఇల్లు పాడుబడ్డ పెంకుటిల్లు. ముందు పక్క కప్పు కూలిపోయింది. వెనక భాగంలో ఇంకా కూలిపోకుండా ఉన్న 2 గదుల్లో ఆ వ్యక్తి నివాసం కాబోలు అని అనుకున్నాడు రమేష్. కారు నడి రోడ్డులో ఆపితే ట్రాఫిక్కి అడ్డం. ఇంకా కొంచెం ముందరికెళ్ళి కారు ఆపుదాం అన్నాడు కాంతారావు. రైట్, మీరు కారుని పార్క్ చేసి రండి. ఈలోగా నేను వెళ్ళి అతడున్నాడో లేదో చూసి, అతడు కానీ ఇంట్లో ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను అంటూ రమేష్ కారులోంచి దిగాడు. దగ్గరగా వేసిన తలుపులు నెట్టుకొని లోపలికి వెళ్ళబోతున్న రమేష్ని లోపల నుంచి ఎవరో వచ్చి ఢీకొన్నారు. సారీ అంటున్న ఆ వ్యక్తి తల కూడా ఎత్తకుండానే రమేష్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. రమేష్ గదిలోకి ప్రవేశించాడు. 2 కుర్చీలు, ఒక టేబుల్ ఉన్నాయి. కుర్చీలు తిరగబడి ఉన్నాయి. గది నిండా కాగితాలు చిందరవందరగా పడున్నాయి. అంతకుముందు నిమిషంలో ఏదో ఘర్షణ జరిగినట్టుగా ఉంది ఆ దృశ్యం. నేల మీద ఒక వ్యక్తి పడున్నాడు. అతడు ఇంకా మూలుగుతున్నాడు. రమేష్ అతడికి దగ్గరగా వెళ్ళి రాజు అన్నాడు నెమ్మదిగా. అబ్బా, బాధ, రాస్కెల్, నా ప్రాణాలు తోడేశాడు, అమ్మా అంటూ ఆ వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు. అదే సమయానికి కాంతారావు లోపలికి వచ్చాడు. అక్కడ దృశ్యం చూస్తూనే ఏంటి, ఏం జరిగింది అని ఆదుర్దాగా అడిగాడు. రమేష్ సమాధానం చెప్పే లోపల తలుపులు నెట్టుకొని పోలీసులు చెరబడ్డారు లోపలకు. రమేష్కు కాంతారావులు ఇద్దరికీ కూడా నోట మాట రాలేదు. ఎక్కడేదో హత్య జరిగిందట కదా? ఇన్స్పెక్టర్ రాజారావు అడిగాడు. రమేష్ తను లోపలికి వస్తుండగా తనని ఎవరో ఢీకొని బయటికి పారిపోయిన విషయం చెప్పాడు. సార్, ఇంకా ఇతగాడికి ప్రాణం పోలేదల్లే ఉంది. ముందు ఇతన్ని హాస్పిటల్లో చేర్చే సదుపాయం చూడండి. బయట నా కారు కూడా రెడీగా ఉంది హాస్పిటల్కి చేర్చడానికి అన్నాడు కాంతారావు ఇన్స్పెక్టర్ వంక చూస్తూ. ఇన్స్పెక్టర్ రాజారావు తలుపు తట్టాడు. తలుపు తీస్తూనే సుమతి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. మేడం, మీ ఆట కట్టింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అన్నాడు. నన్నా అరెస్టా? ఎందుకు? నేనేం తప్పు చేశానని? ఇంకా బుకాయించకండి. మీ ప్రియుడు కళ్యాణ్ రావు జైల్లో ఉన్నాడు. మీరిద్దరూ కలిపి మీ భర్తను హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. సుమతి గాంభీర్యం బద్దలైంది. చేతుల్లో ముఖాన్ని గప్పుకొని వలవలా ఏడ్చింది. ఇన్స్పెక్టర్ వెనకనే నడిచి వ్యాన్లోకి ఎక్కింది. మిస్టర్ రమేష్, ఇక నీవు నిర్దోషివి. అసలు హంతకులు పట్టుబడ్డారు. వాళ్లను పట్టుకోవడం కోసం మిమ్మల్ని దోషిగా ఆరోపించాల్సి వచ్చింది. సారీ ఫర్ ద ట్రబుల్ అన్నాడు ఇన్స్పెక్టర్ రాజారావు రమేష్ వంక చూస్తూ. అదేంటి సార్, మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉందే అన్నాడు కాంతారావు. అవునండి, ఆ రోజు పార్టీలోనే నేను అనుమానించాను. విందుకు వచ్చిన అతిథుల్లోనే ఒకరు హంతకులని. పైగా సుందరమూర్తి మరణంతో అతని యావదాస్తి సుమారు 3 లక్షలకు పైగా ఉంటుంది. అదంతా సుమతికి చెందేలాగా వీలునామా ఉంది. అందుకే సుమతిపై అనుమానం పోయింది. హత్య జరిగిన రోజున సుమతి కాంచీపురంలో ఉన్నట్టుగా చెప్పింది. మా పోలీసుల్ని అక్కడికి పంపి వాకప్ చేయించాను.
సుమతి పేరిట మరొక స్త్రీ ఆమె ఇంట్లో పని మనిషి అక్కడ హోటల్లో మకాన్ చేసినట్టు తేలింది. అంటే సుమతి ఈ ఊళ్ళోనే అజ్ఞాతంగా ఉండిపోయి తన ప్రియుడి సాయంతో ఈ పనిచేసింది. పైగా మరొక నిర్దోషిపై ఈ హత్యా నేరాన్ని వెయ్యాలని తెలివిగా రమేష్ని తన కారులో తెచ్చి విందు జరిగే చోట వదిలింది. ఆమెకి ఎలిబి ఉంది గనక స్వతహాగా ఆమెనెవరూ అనుమానించరని అభిప్రాయపడింది. అయితే మీరు రాజుని రమేష్ని అనుసరించమని నియోగించారు కదా. అతడు రమేష్ని కారులో ఎక్కించుకున్న స్త్రీని గుర్తించి ఉంటాడు. హత్యా నేరం రమేష్పై మోపబడగానే రాజు సుమతి దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించాడు. హత్యా రహస్యం తనకు తెలుసని ఆమె నుంచి కొంత డబ్బు గుంజాడు. అలాగే కళ్యాణరావు వద్దకు కూడా వెళ్ళి అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి మరికొంత లాగాడు. అయితే కళ్యాణరావు అతడి పేడ కూడా వదిలించుకోవడానికి రాజు ఇంటికెళ్ళి అతన్ని పిస్తోల్తో కాల్చి పారిపోతుండగా మీరు లోపలికి వస్తూ తారసపడ్డారు. అతడు రోడ్డు మీద టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఈ ఇల్లు గుర్తులు చెప్పి అక్కడేదో హత్య జరిగిందని త్వరగా వస్తే హంతకులు దొరుకుతారని చెప్పాడు. మేము ఇక్కడికి వచ్చేసరికి మీరున్నారు అక్కడ. రాజేమో చనిపోలేదు, హాస్పిటల్లో కోలుకున్నాడు. సరైన టైంలో హాస్పిటల్లో చేర్చడానికి సహాయం చేసినందుకు రాజు చెప్పిన సమాచారం వల్ల హంతకుల్ని విడివిడిగా ప్రశ్నించేసరికి వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఏది ఏమైనా కళ్యాణరావు సుమతి ఇద్దరూ చట్టంతో చెలగాటం ఆడబోయారు. చివరకు వాళ్ల చేతులే కాలాయి. ఇన్స్పెక్టర్ రాజారావు తన కథ ముగించాడు. వాళ్ళిద్దరికీ శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు చదివిన కథల్ని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.